నమస్తే. మీ పేరు? వెంకటరాజం. ఎక్కడ ఉంటారు మీరు? మోతినగర్. మీ కాన్స్టిట్యున్సీ ఎక్కడొస్తుంది? అంటే మీ నియోజకవర్గం. నియోజకవర్గం జూబ్లీస్. మీ ఎమ్మెల్యే ఎవరు? పేరే మర్చిపోయాను. నవీన్ యాదవ్. నవీన్ యాదవ్. ఓకే. మీ కార్పొరేటర్ అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అంకుల్. అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటేనే మనకి మీ ఇంటి దగ్గర ఉండే సమస్యలు, ముఖ్యంగా వాటర్ సరఫరా కానీ, డ్రైనేజెస్ పొంగడం కానీ, రోడ్లు గుంతలు పడడం కానీ, చెత్త సమస్యలు కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? వాటర్ సమస్య అయితే బాగుంది. అంటే వాటర్ సమస్య అంటే ఏ విధమైన సమస్య ఉంది? పంపు రావడం లేదు సరిగా. అంటే డ్రైనేజ్ రెగ్యులర్గా రావట్లేదా? రెగ్యులర్గా రావట్లేదు. ఎప్పుడెప్పుడు వస్తుంది? వస్తుంది 2 రోజులు 3 రోజులకు ఒకసారి. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి. అయితే 2 రోజులకు 3 రోజులకు వచ్చినా కానీ ఎంతసేపు ఇస్తారు నీళ్ళు? కొద్దిసేమే వస్తున్నాయి ఇప్పుడు, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి కొద్ది టైం వస్తుంది. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే కదా, మాగంటి గోపీనాథ్ది. ఇప్పుడు నవీన్ యాదవ్ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. మరి రెండిట్లలో తేడాలు ఏమైనా కనిపించినాయా మీకు? ఇక అప్పుడు కాలాలు అనుగుణంగా ఉండే వర్షాలు పడ్డాయి, నల్లాల పంపులు వచ్చినాయి. ఇప్పుడు వర్షాలు కూడా లేవు. వాళ్ళని ఏం చేస్తారు కానీ అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరు వస్తారు అంటారు? ఏ పార్టీ వస్తుంది? ఇక అది ఏ పార్టీ వస్తుంది అనేది నమ్మకం లేదు. ఇంచుమించు దగ్గర పోలికలతోటే వస్తాయి. అంటే ఇది వస్తే మంచిగా ఉంటుందని మీకు అనిపిస్తుంది కదా, ఏది వస్తే మంచిగా? ఇక ఎవరు వచ్చినా ఎవరి స్వార్థం వారే అమ్మ. ఇంట్లో ఏం రాజకీయ కుతంత్రాలు కుళ్ళులు ఏం లేవు, కానీ బాగానే చేస్తానులే ఈయన కూడా.